గెలిచినోడు కథ చెప్తే హరికథలాగుంటుంది, ఓడినోడు చెప్తే సోదిలాగుంటుంది. దేశం కోసం పోరాటం చేసిన గాంధీని స్వేచ్ఛవాయు కోసము నానా తిప్పలపడి దేశానికి స్వాతంత్రం తెచ్చి స్వేచ్ఛగా అనుభవించాలని చేసిన వ్యక్తిని మన మోడీ ఖాను దొంగ అన్నాడు. ఇప్పుడు మోడీ ఖాన్ 10 ఏళ్లలో హిందువుల్ని సర్వనాశనం చేసి 15,000 దాడులు చేసి హిందూ దేశాన్ని సర్వనాశనం చేసి అన్ని చోట హిందూ మతాన్ని దేవాలయాలను ధ్వంసం చేస్తూ భవిష్యత్తు లేకుండా ఉపాధి లేకుండా చేసి 90 కోట్ల మంది దేశంలో ఉపాధి లేకుండా అల్లాడిపోతుంటే 40 కోట్ల మంది విదేశాలకు వెళ్ళిపోయి ఉంటే ఎవరు ప్రశ్నించినా వారిపై దాడి చేసి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న మోడీ ఖాను ఇప్పుడు తిరుపతి లడ్డు కల్తీ అయ్యిందని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. మీరెంత ఆందోళన చెందిన దేశాన్ని పాలించేవాడు అవినీతిపరుడు అయితే నీకు లడ్డుకి ఎక్కడ న్యాయం జరుగుతుందో ఆలోచించాలి. నువ్వెంత పోరాటం చేసిన అవినీతిపరుడు రాజ్యం వెళ్ళేటప్పుడు న్యాయం అనేది వ్యాపారం లాగా ఉంటుందా కానీ లడ్డుకు మాత్రం న్యాయం చేయదు. హిందువు మేలుకుంటేనే ఇది భవిష్యత్తు. హిందువు అనేది వాడు మేలుకోపోతే వాడు 420 గాడితోనే సమానము. దేవుడు లడ్డు గురించి మాట్లాడేటప్పుడు నువ్వెంతవరకు నిజాయితీగా ఉండవని ఆలోచించు. నువ్వు ఆలుకుంటేనే మేలుకుంటేనే నువ్వు భవిష్యత్తు, లేకుంటే నువ్వు ఎప్పటికీ బానిసవే. దేశాన్ని నాశనం చేసేది మనమే. శత్రువు ఎక్కడో ఉండడు, మన పక్కలోనే ఉంటాడు. ఆలోచించు సోదరా, మన భవిష్యత్తు ఇది. అవకాశం ఇవ్వకండి.